క్రీస్తు పరిశుద్ధ నామమున కూడి వచ్చిన మీ అందరికీ మరణత. శిలువ ధ్యాన కూటములలో పరిశుద్ధ వారములోనికి మనము ప్రవేశించిన వారమై ఉన్నాం. ఈరోజు పరిశుద్ధ వారములోని బుధవారము యొక్క కార్యములను గూర్చి ధ్యానం చేయడానికి సిద్ధపడుతూ ఉన్నాం. అందుకొరకు మార్కు సువార్త 14వ అధ్యాయము 3వ వచనం నుండి 11వ వచనం వరకు చదువుకొని ధ్యానం చేద్దాం. ఆయన బేతనియలో కుష్ఠరోగి అయిన సీమోను ఇంట భోజనమునకు కూర్చుండి ఉన్నప్పుడు ఒక స్త్రీ మిక్కిలి విలువ గల అచ్చ జటామాంసి అత్తరు బుడ్డి తీసుకొని వచ్చి ఆ అత్తరు బుడ్డి పగులగొట్టి ఆ అత్తరు ఆయన తల మీద పోసాను. అయితే కొందరు కోపపడి, ఈ అత్తరు ఎలాగు నష్టపరచనేలా, ఈ అత్తరు 300 దేనారముల కంటే ఎక్కువ వెలకమి బీదలకియ్యవచ్చునని చెప్పి ఆమెను గూర్చి సనుగుకొనిరి. అందుకు యేసు ఇట్లనెను, ఈమె జోలికి పోకుడి, ఈమెను ఎందుకు తొందర పెట్టుచున్నారు? ఈమె నా ఎడల మంచి కార్యము చేశాను. బీదలు ఎల్లప్పుడూ మీతోనే ఉన్నారు, మీకిష్టమైనప్పుడల్లా వారికి మేలు చేయవచ్చును. నేను ఎల్లప్పుడూ మీతో ఉండను. ఈమె తన శక్తి కొలది నా భూస్థాపన నిమిత్తము నా శరీరము ముందుగా అభిషేకించెను. సర్వలోకములో ఎక్కడ ఈ సువార్త ప్రకటింపబడునో అక్కడ ఈమె చేసినది జ్ఞాపకార్థముగా ప్రశంసింపబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానెను. 12 మందిలో ఒకడుగు ఇస్కరియోతు యోధ ప్రధాన యాజకుల చేతికి ఆయనను అప్పగింపవలెనని వారి యొద్దకు పోగా వారు విని సంతోషించి వానికి ద్రవ్యమిత్తుమని వాగ్దానము చేసిరి గనుక వాడు ఆయనను అప్పగించుటకు తగిన సమయము కనిపెట్టుచుండెను. ఈ పరిశుద్ధ బుధవారములో 2 కార్యములను మనము ధ్యానము చేస్తూ ఉన్నాం. మరియా మెస్సయాకు చేసినటువంటి అభిషేకం పరిమళ తైలముతో ఖరీదైనటువంటి అత్తరుతో ఆమె చేసిన అభిషేకమును గూర్చి ఒక మాట, ఇస్కరియోతు యోధ తన గురువు అయినటువంటి యేసు ప్రభువునకు చేసినటువంటి ద్రోహము ఇంకొక మాట. ఈ 2 మాటలు మనం ఇప్పుడు వాక్యములో నుండి ధ్యానము చేయుటకు సిద్ధపడదాం. ప్రియులారా, బుధవారం సాయంకాల సమయంలో యెరూషలేము బయట ఉన్నటువంటి బేతనియ అనే గ్రామంలో సీమోను అనేటటువంటి కుష్ఠరోగి అయిన సీమోను ఇంట భోజనానికి ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. యేసుక్రీస్తు ద్వారా ఈ సీమోను ఆ కుష్ఠరోగము నుండి విడుదల పొందిన వాడై ఉండి ఉండవచ్చు. అందుకు కృతజ్ఞతగా ఈ విందును ఈ సీమోను ఏర్పాటు చేశారు. యేసు ప్రభువారి యొక్క శిష్యులు, ఆయనతో ఉండినటువంటి కొంతమంది అనుచరులు అందరూ ఆ యొక్క విందునకు వచ్చి ఉండవచ్చును. బేతనియలో ఆ విందు జరుగుతూ ఉంది కనుక బేతనియ వాస్తవ్యులైనటువంటి మరియా, మార్తా, లాజరు కూడా ఆ విందులో ఉండి ఉండవచ్చును. దేవుడిచ్చినటువంటి ఆ మేలును బట్టి, కలిగిన స్వస్థతను బట్టి కృతజ్ఞత కలిగి ఈ సీమోను ఈ విందును జరిగిస్తూ ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. ప్రియమైన వాళ్ళరా, గమనించండి, ఆ సమయంలో
యూదుల సంప్రదాయములు, యూదుల విధానములు, ఎవరైనా ఒక అతిథి వస్తే ఆ అతిథి మీద పన్నీరు చల్లి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉంటారు. ఇది తూర్పు దేశపు సంప్రదాయం. ప్రియమైన వాళ్ళరా గమనించండి, ఆ సమయంలో బహుశా మిగిలిన సువార్తల్లో మనం చూసినప్పుడు కనబడుతూ ఉంటుంది. ఈ సీమోను ఆయనకు ఇలాగూ కాళ్ళు కడుగుట కానీ, అత్తరు చల్లుట కానీ, పన్నీరు చల్లుట కానీ, ఈ ముద్దు పెట్టుకున్నట కానీ ఇలాంటి కార్యములేమి చేసినట్లు లేదు. కానీ మరియ అనేటటువంటి ఒక స్త్రీ ఆయనకు మిక్కిలి విలువ కలిగిన అత్తరు, మిక్కిలి విలువ కలిగినటువంటి అత్తరు బుడ్డును తీసుకుని వచ్చి ఆ యొక్క యేసు క్రీస్తు వారి తల మీద ఆ యొక్క బుడ్డిని పగలగొట్టి అభిషేకము చేస్తూ ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. యూదా స్త్రీలు అత్తరును చాలా ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. ఆ రోజుల్లో అది చాలా విలాసవంతమైనటువంటి అచ్చ జటామాంసి అత్తరు అని కూడా మనం చూస్తూ ఉన్నాం వాక్యంలో. మిగిలిన విలువ కలిగినటువంటి అత్తరు బుడ్డి అనేటటువంటి మాటలు మనం చూస్తూ ఉన్నాం. ఆ అత్తరు సుమారుగా 300 ధనారముల విలువ కలిగినటువంటిదిగా కూడా మనము చూచుచున్నాము. 300 ధనారములు అంటే ఒక శ్రామికుడు సంవత్సరమంతా కష్టపడేటంత విలువైనటువంటి సొమ్ము అది. రోజుకు ఒక దేనారము శ్రామికుని కూలి అయితే 365 రోజులు కనుక సంవత్సరానికి విశ్రాంతి దినమును వారు ఆచరిస్తారు. కాబట్టి విశ్రాంతి దినము పోగా మిగిలినవి 300 దేనారములు అంటే ఒక సంవత్సరపు జీతముగా మనం గుర్తించాలి. ఒక సంవత్సరపు జీతముగా ఉన్న ఆ యొక్క విలువైనటువంటి అచ్చజటామాంసి అత్తరును తీసుకుని వచ్చి యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క ఆ యొక్క తల మీద, ఆ ప్రభువు వారి యొక్క తల మీద పోయుట, అభిషేకించుట గొప్ప ఆశ్చర్యంగా మనకు కనబడుచు ఉన్నది. ఈ అత్తరు హిందూ దేశంలో ఉన్న ఒక సుగంధ ద్రవ్యము నుండి చేయబడిన అతి ఖరీదైనటువంటి పరిమళ ద్రవ్యము అనేటటువంటి మాట కూడా మనకు చరిత్రను బట్టి కనబడుచు ఉన్నది. అయితే కొందరు వృధా చేసావని ఆమె మీద కోపపడుతూ ఉన్నారు. ఇంత ఖరీదైన అత్తరును అంటే ఏవో వారి సంప్రదాయాన్ని బట్టి 2-3 చుక్కలు చల్లుతారు, కానీ మొత్తం ఆ యొక్క సీసా అంతటిని పగలగొట్టి పైనుంచి కిందకి వచ్చేటట్టుగా పోయరు. కాబట్టి ఎందుకు ఇలా వ్యర్థం చేశావు అనేటటువంటి మాట అక్కడ ఉన్నటువంటి పెద్దలు మాట్లాడినట్లుగా మనం చూస్తున్నాం. ప్రియమైనటువంటి వాళ్ళు, నిజానికి అక్కడ ఉన్నటువంటి వారిలో ముఖ్యంగా ఈ యొక్క ఇస్కరియోతు యోధ అనేటటువంటి ఆయన మాట్లాడినట్టుగా మనం చూస్తున్నాం. ప్రియమైన వాళ్ళరా, వారందరూ వృధా అని భావించినది యేసు ప్రభు వారి దృష్టిలో అది చాలా మంచి కార్యముగా, శ్రేష్టమైన కార్యముగా మనకు ప్రభువే చెబుతూ ఉన్నట్టుగా 14వ అధ్యాయం 8వ వచనంలో, ఈమె తన శక్తి కొలది చేసి నా భూస్థాపన నిమిత్తము నా శరీరమును ముందుగా అభిషేకించెను. దేవునికి స్తుతి కలుగును గాక. ఎందుకంటే అన్ని గొప్ప అర్పణలకు యోగ్యుడైన దేవుని కుమారునికి ఆమె దాన్ని ఇచ్చారు కనుక, ఆయన్ని అభిషేకించారు కనుక ఇది చాలా గొప్పది, శక్తి కొలది చేసింది, మంచి పని చేసింది అంటూ ఆమెను మెచ్చుకున్నటువంటి కార్యముగా మనము చూచుచున్నాము. 6వ వచనంలో చివరి మాటల్లో, ఈమె నా యెడల మంచి కార్యము చేశాను. ఈ మరియమ్మ చేసినటువంటి అభిషేకాన్ని క్లుప్తంగా కొన్ని మాటల్లో నేను మీకు వివరించవలనని ఆశించుచున్నాను. ఈమె అత్యంత ఖరీదైన అత్తరుతో ప్రభువును అభిషేకించినది. ఎందుకనంటే దేవునిపై ఆమెకున్న ప్రేమ, త్యాగము చాలా గొప్పది. ధనికులు మాత్రమే చేయగలిగినటువంటి కార్యం,
సామాన్యులు, శ్రామికులు, కూలివారు ఎవరు చేయలేనటువంటి ఓ గొప్ప ఘనమైనటువంటి కార్యమును ఆమె చేయగలిగింది. కారణం ఏమిటంటే ప్రేమ లెక్కలు చూడదు. ప్రేమ త్యాగమే చేస్తుంది కానీ లెక్కలు చూడదు. ప్రేమ శక్తికి మించి ఇచ్చుటకు ప్రేరేపింపబడుతూ ఉంది. శక్తికి మించి ఇచ్చుటకు ప్రేమ ప్రేరేపించబడుచు ఉన్నది. లెక్కలు చూడదు, త్యాగమే చేస్తూ ఉంది. రెండవదిగా మనం చూస్తే అక్కడ ఉన్న శిష్యుల దృష్టిలో, ఇస్కరియోతు యోధా దృష్టిలో ఇది వృధా కార్యముగా కనబడుచు ఉన్నది. ఎందుకు మీరు దీన్ని వృధా చేశారు అనేటటువంటి మాట మనకు కనబడుచు ఉన్నది. శిష్యుల దృష్టిలో వృధా, పెద్దల దృష్టిలో వృధా అనుకునేది ప్రేమ కలిగిన మనస్సుకు అంతకు మించి నన్ను ప్రేమించిన నా దేవునికి, నా కొరకై ఇన్ని కార్యములు చేసిన నా దేవునికి అంతకు మించి ఇంకా ఏమి చేయగలమా అని ఆలోచిస్తూ ఉంటుంది. వారి దృష్టిలో వృధా కావచ్చు కానీ ప్రేమించే ఆ మనసు కలిగినటువంటి వారికి ఇంకా ఏమి చేయగలమని ఆలోచిస్తూ ఉంటారు. మూడవదిగా వచ్చిన అవకాశాన్ని చేజార్చుకుంటే మరలా ఇటువంటి అవకాశము రాకపోవచ్చు. ఇలాంటి అవకాశం మరలా రాకపోవచ్చు. కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆ స్త్రీ సాహసించి తన అపారమైన ప్రేమను ప్రభు యొక్క పాదముల చెంత వ్యక్తపరిచినట్లుగా మనము చూచుచున్నాము. ఇంకో మాటలో చెప్పాలి అంటే ఈమెకు తెలియకుండానే ఈమె చేసిన కార్యం ఏమిటంటే యేసుక్రీస్తు ప్రభు వారిని భూస్థాపన కొరకు సిద్ధపరచుచు ఉన్నది. ఈ మాట ప్రభువే వర్ణిస్తూ ఉన్నారు, ప్రభువే తెలియజేస్తున్నారు. ఈమె తన శక్తి కొలది నా భూస్థాపన నిమిత్తము నా శరీరమును ముందుగా అభిషేకించాను. ప్రియమైన భూస్థాపన కొరకు, ఎందుకంటే ఆ యొక్క సీసాను పగలగొట్టి మొత్తం ఆయన మీదకి అభిషేకం చేసేయడం, ఆయన మీద పైనుంచి కిందకి పోసివేయడం, వచ్చిన బంధువులందరి మీద తల 4 చుక్కలు చల్లుడు కాకుండా ఆమె పగలగొట్టి తల మీద నుండిగా ఆ యొక్క తైలము కారేటట్టుగా పోసినారు. కాబట్టి ఇది భూస్థాపన నిమిత్తము సిద్ధపరిచిన కార్యంగా ప్రభువే వర్ణిస్తున్నట్టుగా మనము చూచుచున్నాము. అంతేకాకుండా ఇది ఒక ప్రవక్తల అభిషేకంగా కూడా కనబడుతూ ఉన్నది. ప్రియమైనటువంటి వాళ్ళరా గమనించాలని నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. ప్రవక్తాభిషేకంగా ఇది కనబడుతూ ఉన్నది. కానీ ఆమె చేసిన కార్యము ఒక భూస్థాపన నిమిత్తము మృత శరీరాలకు అతరపూస్తే ఆ బుడ్డిని పగలగొడతారు కనుక సరిగ్గా ఇక్కడ చేసిన పని కూడా అలాగే కనబడుచు ఉన్నట్లుగా మనము చూస్తున్నాం. ఇంకో మాటలో చెప్పాలి అంటే పూర్వము ప్రవక్తలకు అభిషేకం చేసేవారు. ప్రవక్తలు అభిషేకం చేసేవారు. ప్రవక్తలకు అభిషేకం జరిగేది, ప్రవక్తలు ఈ కార్యం చేసేవారు. పూర్వ ప్రవక్తలు, పెద్ద ప్రవక్తలకు, రాజులకు అభిషేకం చేసేవారు. ఇప్పుడు ఒక సామాన్యురాలు యేసుక్రీస్తు ప్రభువు గారికి అభిషేకము చేయుచున్నది. దేవునికి స్తుతి కలుగునుగాక, దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఒక సామాన్యురాలు అభిషేకం చేయొచ్చు ఉన్నది. ఇది గొప్ప అద్భుతమైనటువంటి ఆశ్చర్యమైనటువంటి కార్యం. అంతేకాదు 14వ అధ్యాయం 6వ వచనంలో రాయబడిన మాట ప్రకారంగా మంచి కార్యము అని మనం చూస్తున్నాం. మంచి కార్యము, ఖరీదైన బహుమానం ఇచ్చుట మాత్రమే కాకుండా ఆయన ఒక మహోన్నతమైనటువంటి కార్యము కొరకు సిద్ధపరిచి మరియా ధన్యురాలుగా మార్చబడుచు ఉన్నది. ప్రియమైనటువంటి వాళ్ళరా, ఆ పరిమళ వాసన గృహమంతా నిండిపోయింది. బేతనీ అంతా కూడా ఈ సువాసన విరజిల్లుచు ఉన్నది.
యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పినట్టుగా 9వ వచనంలో, సర్వలోకములో ఎక్కడ ఈ సువార్త ప్రకటింపబడునో అక్కడ ఈమె చేసినది జ్ఞాపకార్థముగా ప్రశంసింపబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానన్నట్టుగా ఈ యొక్క కార్యము సర్వలోకమంతా కూడా సువార్త ద్వారా చరిత్రలో నిలిచిపోయేటటువంటి ఒక జ్ఞాపికగా ఈ కార్యము ఉన్నది. క్రైస్తవ ఆధ్యాత్మిక ఈ ఆత్మీయమైనటువంటి కార్యములలో మధుర భక్తికి సంబంధించినటువంటి ఓ ఘనమైనటువంటి జ్ఞాపికగా ఈ మరియ చేసినటువంటి కార్యము మిగిలి ఉన్నది. ఇక్కడ ప్రభు చెప్పిన మాట, పేదలు ఎల్లప్పుడూ మీతోనే ఉంటారు, వారికి ఎప్పుడైనా మీరు చేయవచ్చు. యేసుకు పరిచర్య చేసేటటువంటి అవకాశం మరలా రాదు కాబట్టి మరియ ఆ అవకాశమును సద్వినియోగం చేసుకొని ధన్యురాలైనది. దేవునికి మహిమ కలుగును గాక. ఆమెన్. దేవునికి స్తుతి కలుగును గాక. ఆమెన్. ఇక రెండవదిగా మనం చూస్తే యూదా యేసు ప్రభు వారికి చేసినటువంటి ద్రోహము మనకు కనబడుచు ఉన్నది. యేసు ప్రభు వారికి చేసినటువంటి దోహము మనకు కనబడుచు ఉన్నది. మనం మార్కు సువార్తలో యోధాను గురించి చదివాం. మత్తయి సువార్తలో కూడా 26 అధ్యాయం, మత్తయి సువార్త 26 అధ్యాయము 14 వచనాన్ని మనం చూస్తే, అప్పుడు 12 మందిలో ఒకడుగు ఇస్కరియోతు యోధా ప్రధాన యాజకుల యొద్దకు వెళ్ళి, నేను ఆయనను మీకు అప్పగించిండలా నాకేమిత్రుని వారిని అడిగాను. అందుకు వారు 30 వెండి నాణెములు తూచి వానికి ఇచ్చిరి. వాడు అప్పటి నుండి ఆయనను అప్పగించుటకు తగిన సమయము కనిపెట్టుచుండెను. ఎవరి యోధా అంటే యేసు ప్రభు శిష్యులలో ఒకడు. దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి ఏర్పరచబడిన వారిలో సర్వలోకమునకు సువార్త ప్రకటించుట కొరకై ఏర్పాటు చేయబడిన తన వెంబడి వచ్చే శిష్యులలో ఒకడుగా, మత్తయి సువార్త 10వ అధ్యాయాన్ని బట్టి అపోస్తలులుగా ఏర్పరచబడిన వాళ్ళలో ఒకడిగా, స్వస్థత పరచడానికి, రోగులను బాగు చేయడానికి, దయ్యాలను వెళ్ళగొట్టడానికి, చచ్చిన వారిని లేపడానికి సిద్ధపరచిన తరువాత ఈ కార్యములు చేయడానికై ఏర్పరచబడిన వారిలో ఒకడు ఎవరు అంటే ఈ యూదా. ఇతను కెరూయోతు గ్రామానికి చెందుటను బట్టి యోధాని పిలిచారు. ఆ రోజుల్లో యోధా ప్రాంతానికి, యోధా జిల్లాకు చెందిన వారిలో ఎక్కువ మందికి యోధా అని పేరు పెట్టేవారు. కాబట్టి తండ్రి పేరును బట్టి కానీ ఊరి పేరును బట్టి కానీ వారిని పిలుస్తూ ఉండేవారు. కనుక ఈయన కెరూయోతు గ్రామములకు చెందిన యోధాని ఇస్కరియోతు యోధా అని పిలిచినట్టుగా మనం చూస్తున్నాం. ప్రియమైన వాళ్ళ మరొక యోధా కూడా యేసు ప్రభు శిష్యుల్లో ఉన్నారని మనకు తెలుసు. అంచేత ఈయన ఇస్కరియోతు యోధా. ఈ ఇస్కరియోతు యూదా ప్రభువును అమ్మివేయడానికి మంతనాలు జరుపుచున్నాడు. ప్రధాన యాజకులు ఈయన యొద్దకు రాలేదు, కానీ ఈయనే ప్రధాన యాజకుల యొద్దకు వెళ్ళి బేరసారములు జరిపి 30 వెండి నాణెములకు అమ్మి వేయుట కొరకు అతడు ఇష్టపడుతూ ఉన్నాడు. వారు 30 వెండి నాణెములు తూచి వానికి ఇచ్చిరి అనే మాట చూస్తున్నాం. ఇక్కడ ఒక విచిత్రమైన కార్యం, ఒక వైవిధ్యమైన కార్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అదేమిటంటే, ఒక ప్రక్క ఒక సామాన్యురాలు ఆయనను 300 దేనారముల విలువైన అచ్చజటామాంసి అత్తరుతో అభిషేకిస్తూ ఉంటే, అభిషేకించి గౌరవిస్తూ ఉంటే, అభిషేకించి ఘనపరుస్తూ ఉంటే, ప్రియమైన వాళ్ళరా, యేసుతో తిరుగుచు ఉన్న ఈ యోధా, యేసుతో తిరుగుచున్నటువంటి యోధా సరిగా వాక్యాన్ని నేర్చుకోలేకపోయాడు. శిష్యత్వాన్ని గురించి సరిగా తెలుసుకోలేకపోయాడు. శిష్యుడుగా ఉండగోరేవాడు ఎలా ఉండాలో ఆయన చెప్పిన మాట ఈయన గుర్తించలేకపోయాడు.
ఎవడైనాను నన్ను వెంబడింపగోరినలా తను తాను ఉపేక్షించుకొని తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించాలి అనేటటువంటి మాటలు మర్చిపోయాడు. త్యాగం చేస్తూ తన తల్లిని, తండ్రిని, కుటుంబాన్ని అందరినీ విడిచిపెట్టి దేవుని కొరకు పనిచేయాలని ప్రభువు చెప్పిన మాటలు ఉంటే సూది బెజ్జంలోనే దూరం వచ్చేమో కానీ ధనవంతుడు పరలోక రాజ్యంలో చేరడని చెప్పినటువంటి ప్రభువు మాటలు బహుశా యోధా సరిగా నేర్చుకోలేదు. కాబట్టి డబ్బు అనేటటువంటి డబ్బు ఆశతో ప్రభువును అమ్మడానికి సిద్ధపడ్డట్టుగా మనం చూస్తున్నాం. ప్రియమైన వాళ్ళరా, గమనించండి, గ్రహించండి. ఎందుకు ఇలా చేశాడు అంటే ప్రవచనములు నెరవేరవలసి ఉన్నది. ప్రవచనములు నెరవేరవలసి ఉన్నది. జకర్యా గ్రంథములు 11వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చూస్తే 11వ అధ్యాయం 12వ వచనం, మీకు అనుకూలమైన నా కూలి నా కీయుడి లేనిలా మానివేయుడి నేను వారితో అనగా వారు నా కూలికాయ 30 తులముల వెండి తూచి ఇచ్చిరి. యెహోవా ఎంతో అబ్బురముగా వారు నాకు ఏర్పరిచిన క్రయధనమును కుమ్మరికి పారవేయమని నాకు ఆజ్ఞేయగా నేను ఆ 30 తులముల వెండిని తీసుకొని యెహోవా మందిరములో కుమ్మరికి పారవేసితిని. పాత నిబంధన ప్రవక్తలు ప్రవచించిన ప్రవచనాలన్నీ కూడా నెరవేరబడవలసి ఉన్నది. కాబట్టి ఈ యోధా ద్వారా ఆ కార్యము నెరవేరుచు ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. ఇస్కరియోతు స్వభావం కూడా అందుకు సహకరించింది. ఈ ఇస్కరియోతు స్వభావం ఎలాంటిది? మన ఇద్దరు ఈ వ్యక్తులను ఈరోజు మనం ధ్యానం చేస్తున్నాం. ఒకటి, మరియా అచ్చజటా మాంసి అతరుతో ఆయనకు అభిషేకం చేసింది. 2, ఈ యోధా గురువుకు ద్రోహం చేసి 30 వెండి నాణెములకు అమ్మివేయచ్చు ఉన్నటువంటి చరిత్ర. ఈ రెంటిని మనం ధ్యానం చేసినప్పుడు ఆమె స్వభావము ఇంకా ఏమి చేయగలను నా ప్రభువునకు అనేటటువంటి స్వభావంలో ఆమె ఉంటే, స్వార్థంతో ఏదో సంపాదించాలనే తపనతో మరి స్వభావం కలిగినటువంటి వ్యక్తి ఎవరు అంటే ఈ యొక్క ఇస్కరియోతు యోధా. ఈయన గురించి చెప్పబడిన మాటలు 1-2 మనం చూస్తే చూడండి. యోహాను సువార్తలు 12వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చూస్తే అక్కడ రాయబడిన మాట చూడండి. వాడిలాగు చెప్పినది, బీదల మీద శ్రద్ధ కలిగి కాదు గాని వాడు దొంగ అయి ఉండి తన దగ్గర డబ్బు సంచి ఉండినందున అందులో వేయబడి దొంగిలించుచు వచ్చిన కనుక అలాగు చెప్పాను. వాడిలాగు చెప్పినది బీదల మీద శ్రద్ధ కలిగి కాదు గాని వాడు దొంగ అయి ఉండినందున వాడు దగ్గర డబ్బు సంచి ఉండినందున ఆ డబ్బు సంచిలో ఉన్నది దొంగిలిస్తూ ఉన్నందువలన అతడు ఇలాగు చెప్పాడని పరిశుద్ధాత్మ తండ్రి యోహాను అనే ప్రియ శిష్యుని ద్వారా వ్రాయించిన మాటలను బట్టి, ప్రియమైన వాళ్ళు, ఇతను ఎలాంటి వాడు అంటే ధనాశపరుడు, ధనాశ. అందుచేతనే ఆయనను 30 వెండి నాణెములకు అమ్ముటకు కూడా వెనుకాడని వ్యక్తిగా మనము చూచుచున్నాము. లూకాసు వార్త 22వ అధ్యాయంలో మనం చూసినప్పుడు 3వ వచనంలో, అంతటా 12 మంది శిష్యులలో ఆ సంఖ్యలో చేరిన ఇస్కరియోతు అనబడిన యోధాలు సాతాను ప్రవేశించిన గనుక అతడు ప్రధాన యాజకులతో మాటలాడెను. వారు సంతోషించి అతనికి ద్రవ్యమియ్యడానికి సమ్మతించిరి. సాతాను అతనిలో ప్రవేశించెను. సాతానే యోధాలో ప్రవేశించింది. ప్రియమైనటువంటి వాళ్ళరా, గమనించండి. అప్పుడప్పుడు మనం కొన్నిసార్లు సాతానుకు అవకాశం ఇస్తూ ఉంటాం కనుక దైవ వ్యతిరేకమైన కార్యములు,
దేవునికి వ్యతిరేకమైన కార్యములను మనం చేయడానికి కారణం ఏమిటంటే సాతానుకు మనం చోటివ్వడం, సాతానుకు మనం అవకాశం ఇవ్వడం. సాతానుకు అవకాశం ఇచ్చినందువల్ల సాతాను మనలో ప్రవేశించి అతడు చెడు కార్యములను జరిగిస్తూ ఉంటాడు. ప్రియమైన వాళ్ళరా, గమనించండి, యూదాలో సాతాను ప్రవేశించినట్లుగా మనం చూస్తాం. అక్కడక్కడ అప్పుడప్పుడు మన ఇలాంటి సాతాను ప్రవేశించి మాట్లాడిన మాటలు యోబు భార్య యోబు యొద్దకు వచ్చి, ఇంకా దేవుడు అంటావు, నీ 7 కొడుకులు 3 కూతుళ్ళు చనిపోయారు, 7,000 గొర్రెలు, 3,000 ఒంటెలు, 500 జతల ఎద్దులు, 500 ఆడగాడిదలు పోయాయి, ఆస్తి సంపద దాసదాసీలు అన్నీ పోయాయి, యెహోవాను దూషించి చావు అని చెప్పింది. ఏ భార్య కూడా తన భర్తను చావు అని చెప్పదు, కానీ ఆమెలో దయ్యము సాతాను ప్రవేశించింది గనుక తన భర్తను చావు అని చెబుతూ ఉంది. మనం బైబిల్లో చూసినప్పుడు ఇలాంటి విషయాలు మనకు కనబడుతూ ఉంటాయి. ఈయనలో కూడా సాతాను ప్రవేశించెను అనే మాట మనం చూస్తున్నాం. కాబట్టి అతడు ముద్దు పెట్టి ప్రభువును అమ్మడానికి అంటే వేషధారణ మత్తయి సువార్తలు 26 అధ్యాయము 48 వచనాన్ని మనం చూస్తే ఈ మాటలు మనకు కనబడుతున్నాయి. 26 అధ్యాయం 48 వచనంలో, ఆయన అప్పగించువాడు నేను ఎవరిని ముందు పెట్టుకుందునో ఆయనే యేసు, ఆయనను పట్టుకొనుడని వారికి గుర్తు చెప్పి వెంటనే యేసునొద్దకు వచ్చి, బోధకుడా నీకు శుభమని చెప్పి ఆయనను ముద్దు పెట్టుకొనెను. నీకు శుభమని చెప్పి ఆయనను ముద్దు పెట్టుకొనెను. ప్రియమైన వాళ్ళరా, గమనించండి, సాతాను అతనిలో ఉన్నది కాబట్టి వేషధారణ జీవితం. పైకి ముద్దు పెట్టుచూ ఉన్నాడు, నీకు శుభం కలగాలని చెబుతూ ఉన్నాడు. కానీ జరిగేదేమిటి? అతను ముద్దు పెట్టుకుని అప్పగించగానే వారు తీసుకుని వెళతారు, ఆయనకు శిక్ష వేస్తారు, బాగా కొడతారు, సిలువ వేసి చంపుతారు. ఇది జరిగే కార్యము. ప్రియమైన, కాని పైకి అతను ఏం చెబుతున్నాడు అంటే, ముద్దు పెట్టుకుని బోధకుడా నీకు శుభం కలుగునుగాక. ధనాశపరుడు మాత్రమే కాదు, అతను వేషధారి. అతనిలో సాతాను ప్రవేశించింది. ప్రియమైన వాళ్ళరా, గమనించండి, అందుచేత అతను ఏం చేస్తున్నాడు అంటే ముద్దు పెట్టుకుంటూ ఉన్నాడు. అంతేకాదు, ప్రభు హెచ్చరికలను కొనడం లేదు. ప్రభు ముందుగానే చెప్పాడు. మనకి లోకాసు వార్తలు 22 అధ్యాయంలో మనం చూస్తే ఈ మాటలు మనకు కనబడుతూ ఉన్నాయి. లోకాసు వార్త 22 అధ్యాయంలో మనం 21 వచనాన్ని మనం చూసినప్పుడు ఈ మాటలు మనకు కనబడుచు ఉన్నవి. గమనించండి, ఇదిగో నన్ను అప్పగించు వాని చెయ్యి నాతో కూడా ఈ బల్ల మీద ఉన్నది. నిర్ణయించబడిన ప్రకారం మనుష్య కుమారుడు పోచున్నాడు, కానీ ఆయన ఎవరి చేత అప్పగింపబడుచున్నాడు? ఆ మనుషునికి శ్రమ. ఎవరి చేత అప్పగింపబడుతున్నాడు? ఆ మనుషునికి శ్రమ అంటూ మరి ముందుగానే ప్రభు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. ప్రియమైన, కానీ అతను అర్థం చేసుకోలేకపోయాడు, గ్రహించలేకపోయాడు, తప్పును తెలుసుకొనలేకపోయాడు. నిర్ణయించబడిన ప్రకారం ప్రభు వెళుతున్నాడు, కానీ ఎవరి ద్వారా అప్పగించబడుతున్నాడు? ఆ మనుషునికి శ్రమ అని ఇంత ఖచ్చితంగా ఎదురుగా చెబుతూ ఉన్నప్పటికీ కూడా మనసు మార్చుకొనలేని దౌర్భాగ్య స్థితిలో ఈ యొక్క యోధా ఉండినట్లుగా మనము చూచుచున్నాము. చివరిగా ఆయన గురించి మనం చెప్పుకునే ఇంకొక మాట ఏంటంటే, అతనికి పశ్చాత్తాపం వచ్చింది, కానీ ఆలస్యంగా పశ్చాత్తాపం వచ్చింది. 2, పశ్చాత్తాపడ్డాడు, కానీ రావలసిన చోటికి రాలేదు. ప్రధాన యాజకుల యొద్దకు వెళ్ళాడు. మత్తయి సువార్తలో 27 అధ్యాయాన్ని మనం చూస్తే ప్రధాన యాజకుల యొద్దకు వెళ్ళాడు. నేను నిరపరాధ రక్తమును అప్పగించి పాపం చేశాను, ఈ సొమ్ము నాకొద్దు, మీరే తీసుకోండి అంటూ వారికి ఇవ్వబోయాడు. వారు అన్నారు, నీవే చూచుకొనమంటూ 27 అధ్యాయం
3వ అప్పుడు ఆయన అప్పగించిన యోధ ఆయనకు శిక్ష విధింపబడగా చూచి పశ్చాత్తాపడి ఆ 30 వెండి నాణెములు ప్రధాన యాజకుల ఎదుగును పెద్దల ఎదుగును మరలా తెచ్చి నేను నిరపరాధ రక్తమును అప్పగించి పాపం చేస్తుందని చెప్పాను. వారు దానితో మాకేమి నీవే చూచుకొనమని చెప్పగా అతడు ఆ వెండి నాణెములు దేవాలయంలో పారవేసి పోయి ఊరి పెట్టుకొనేను. ప్రియమైన వాళ్ళరా, ఊరి పెట్టుకొని చనిపోయాడు. పశ్చాత్తాపం నిజమైన పశ్చాత్తాపమే కానీ గమనించండి, నేను చెప్పే మాటలు, వెళ్ళవలసిన ప్రభు యొద్దకు వెళ్ళలేదు. మాది మా వల్ల కాదు, నీవే చూచుకో అని చెప్పినటువంటి, దాంతో మాకేమి అని చెప్పినటువంటి ప్రధాన యాజకుల యొద్దకు వెళ్ళారు. కాబట్టి మరణం వచ్చింది, ఊరి పెట్టుకుని చచ్చాడు, ఆత్మహత్య చేసుకున్నాడు. కానీ అతడు రక్షింపబడలేదు, దేవుని కొరకు పని చేయలేకపోయినాడు. నేను ముగిస్తూ ఈరోజు నేను చెప్పే మాట ఏంటంటే, నీవొక యేసును ప్రేమించే మరియమ్మవా లేక యేసును అమ్ముకునే యోధావా? ధనాశతో, స్వార్థంతో యేసుక్రీస్తు ప్రభువు వారిని, నిన్ను ప్రేమించే నీ ప్రభువును, నీకు అధికారం ఇచ్చిన నీ ప్రభువును, అపోస్తులుగా చేసిన నీ ప్రభువును అమ్ముకునే యోధావా లేక ఆయన కొరకు ప్రాణం పెట్టే మరియమ్మవా? ఆయన కొరకు జీవించే మరియమ్మవా? ఆయనను విలువైనటువంటి అచ్చజటా మాంసి అత్తరుతో అభిషేకించే మరియమ్మవా? నీ స్థితి ఎలా ఉన్నది? ఈరోజు ప్రభువా, నన్ను ఒక మరియమ్మలాగా నీ కొరకు జీవించడానికి నాకు సహాయం చేయమని ప్రభువును వేడుకొనండి. ప్రభువు మిమ్మును దీవించునుగాక. ఆమెన్. తండ్రి వందనములు. ఇద్దరి మనుషుల స్వభావాలు మేము చూచాం. ఒకరు నిన్ను ఘనపరిచేవారు, నిన్ను కీర్తించేవారు, ఎంతో ఖరీదైనటువంటి అచ్చచటా మాంసి అత్తరుతో నిన్ను అభిషేకించేవారు. చాలా ఖరీదైనది అయినప్పటికీ కూడా యేసుక్రీస్తు ఎదుట ఈ ఖరీదు ఎంత అనేటటువంటి మనస్సు కలిగిన వారు. ఇంకొకరు యేసుక్రీస్తును అమ్ముకునేవారు, యేసుక్రీస్తు ద్వారా డబ్బును సంపాదించడానికి ప్రయత్నం చేసేవారు, మోసము వేషము కలిగిన వారు, నీకు శుభం కలుగునుగా కానీ ముద్దు పెట్టుకొని అశుభాన్ని కోరుకునేవారు. ప్రియ ప్రభువా, మేము అలాగున మా తండ్రి ఉండకుండా ఒక మరియమ్మలాగా ఉండుటకు మా అందరికీ సహాయం చేయం. ఘనత, కీర్తి, ప్రభావములు పొందు. యేసుక్రీస్తు నామములో వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి అందు నెరవేరును గాక. మా అనుదినారిని మాకు దయచేయము. మళ్ళా అపరాధములు చేసిన వారిని మేము క్షమించున్న ప్రకారం మా అపరాధాలను క్షమించు. మమ్మను శోధనను తేకు ముక్కి నుండి తప్పించు. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే అయి ఉన్నవి. ఆమెన్. ప్రభు యేసు రక్తమునకు జయము, అపవాది కిళ్ళకు లయము. ప్రభు యేసు రక్తమునకు జయము, అపవాది కిళ్ళకు లయము. ప్రభు యేసు రక్తము సంపూర్ణ విజయం, అపవాది కిళ్ళకు అనంతకాల నాశనం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఆమెన్, ఆమెన్, ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, సహాయకుడుగా ఆత్మ తండ్రి అన్యోన్య సహవాసం కూడి వచ్చిన మనలకు ఆయన వెంబడించి వారందరికీ తోడై ఉండును గాక. ఆమెన్. మరణాత.